నమస్తే శిరీష గారు. నమస్తే అన్న. చెప్పమ్మా, ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గానికి నిల్చుంటానని ప్రకటించారు. సో ఏ నియోజకవర్గానికి నిల్చుంటున్నారు? మేడ్చల్ మల్కాజ్గిరి. మల్కాజ్గిరికి. సూపర్. అంటే మీది మహబూబ్ నగర్ జిల్లా కదా, సో మరి ఇక్కడికి ఎందుకు ఆప్షన్ అట్లా? సో ఇక్కడ నిలబడాలని నాకు అనిపించింది అన్న. ఎందుకంటే మద్యం కానీ డబ్బు ప్రభావం ఎక్కువ ఉండదు ఇక్కడ. సో ఎవరు వాళ్ళు వర్క్ చేసుకుంటూ, సో ఎవరిది వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో ఇక్కడ నేను నిలబడితే ఓటింగ్ కూడా కొంచెం పెంచవచ్చు. ఎప్పుడు చూసినా 48-50 ఉంటుంది. సో ఓటింగ్ కూడా కొంచెం పెంచగలను అని నాకు అనిపిస్తుంది. అంటే జనరల్గా మహబూబ్ నగర్ అంటే నీ సొంత నియోజకవర్గం, సొంత ప్రాంతం కాబట్టి కొంత అనుకూలించేటువంటి అవకాశం ఉంటుంది ప్రచారంలో కానీ ఎక్కడైనా కానీ. సో ఇది కొంత మరి వేరే ప్రాంతం కాబట్టి ప్రచారం చేయడం కానీ అన్ని సెగ్మెంట్లలో పర్యటించడం కానీ కొంత ఇబ్బందిగా అనిపించదా? ఇబ్బంది అనిపించినా కానీ చేయగలుగుతున్నా. సో ఇంకా ఏంటి అంటే ఇంకా ఫైనల్ అవ్వలేదన్నమాట మేడ్చల్ అనేది, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు. సో కొంచెం నాకు కూడా కొత్త కాబట్టి తెలుసుకుంటున్నా. ఇప్పుడు మనం ఎక్కడన్నా నిలబడ్డప్పుడు దాని గురించి మొత్తం తెలుసుకోవాలి. సో దాని గురించి నేను చూస్తున్నా. ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు అనేది కొంచెం ఇంకా ఫైనల్ కాలే సెర్చింగ్ చేస్తారు. ఎవరి సలహాలు తీసుకుంటారంటే ఇలాంటి సమయంలో? రాజకీయ సలహాలు అంటే జనరల్గా ఎవరికైనా కూడా రాజకీయ సలహాలు తీసుకోవడానికి కొంతమంది గురువులు కానీ కొంతమంది పెద్దలు కానీ సలహాలు తీసుకుంటారు. మీరెవరు సలహాలు తీసుకుంటున్నారు? చాలా మందిని అడుగుతున్నా. సో రాజకీయంలో అనుభవం ఉన్న వాళ్ళని, అలాగే ఇంతకుముందు పోటీ చేసి ఏదో ఒక చిన్న పోస్టుకైనా పోటీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని, అలాగే నాకు ఏజెంట్గా కూర్చొని నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ నాకు తోడుంటామనే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ కనుక్కుంటున్నా. సో ఇంకొకటి, అందరూ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుంటారు ఇప్పటికీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కొల్లాపూర్ నుంచి నిల్చున్నారు. సో అసలు అక్కడ అభ్యర్థిగా మీకు నామినేషన్ ఎందుకు వేయాలనిపించింది? నిరుద్యోగుల తరపున వేయాలనిపించిందా, లేదా ఆ టైంలో అలా అనిపించింది కాబట్టి వేసారా? దానికి ఉన్నటువంటి బలమైనటువంటి కారణం ఏంటి? నిరుద్యోగుల గురించనే వేసిన. ఆ టైంలో అలా అనిపించడం కాదు. అంతకు ముందు దాకా ఈ నోటిఫికేషన్స్ వేస్తామని కొంచెం లేట్ అయ్యి వేయడం, కొంచెం కాదు చాలా లేట్ అయ్యి వేయడం, అదొకటి. పేపర్ లీకేజీలు. సో టీఎస్పీఎస్లో పేపర్ లీకేజ్ అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, సో పాస్వర్డ్స్, సో అన్నీ దాటుకొని మరి పేపర్ లీకేజ్ అంటే అది మామూలు విషయం కాదు. సో అది ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం, సో అది కొంచెం బాధ అనిపించింది. సో నేను కూడా ఒక నిరుద్యోగినే. అన్ని జాబ్స్ గ్రూప్ 1 చేసిన, 2 చేసిన, 3 చేసిన, 4 కూడా చేసిన. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా నేను అప్లై చేసిన. గ్రూప్ 1 రాసిన, ఫస్ట్ టైం రాసిన, సెకండ్ టైం రాసిన, సో థర్డ్ టైం ఇంకా పెట్టలేదన్నమాట. క్వాలిఫై అయినా. గ్రూప్ 4 కూడా ఇంకా రిజల్ట్ అనేది అట్లనే ఉండిపోయింది. సో మీకు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ మనం చూసాం. చాలా మంది మీకు సపోర్ట్ చేయడం జరిగింది. యూనివర్సిటీ నుంచి కొంతమంది వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది వచ్చారు. ఇప్పుడు వారందరూ అదే సపోర్ట్ చేస్తున్నారా, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి పనిలో వాళ్ళు ఉన్నారా? వారి పనిలో వాళ్ళు ఉంటూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో అలా అని మొత్తానికి నా దగ్గర ఉంటే కూడా వాళ్ళకు కూడా గడవాలి కదా పూట. సో వాళ్ళ వర్క్లో ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పిరు నా ప్రచారానికి వచ్చినప్పుడే. సో మాది ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సరే నీకు ఇప్పుడే కాదు, ఇది ఫస్ట్ అడుగు, నీ లాస్ట్ అడుగు వరకు మేము తోడుంటామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆల్రెడీ కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నారు. నెక్స్ట్ కార్యాచరణ ఏంటి అనేది తెలుసుకోవడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. మీకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని అనుభవాలన్నీ కూడా ఫేస్ చేయడం జరిగింది. సో ఓటు శాతం కూడా అంత తక్కువ రావడానికి ఇండిపెండెంట్గా మీరు పోటీ చేయడం కూడా కారణమై ఉండొచ్చు. దాని తర్వాత ఇప్పుడు పార్లమెంట్ కూడా పోటీ చేస్తా అంటున్నారు. ఎందుకు ఒక పార్టీని చూజ్ చేసుకోవాలనిపించట్లేదు మీకు? ఇప్పుడు పార్టీ పైన ప్రతి ఒక్కరికి నెగిటివిటీ ఉంది. సో నాకు అంత సపోర్ట్ రావడానికి మెయిన్ రీజన్ ఇండిపెండెంట్గా నేను వేయడమే. ఏ పార్టీ సపోర్ట్ కూడా నేను అప్పుడు అసెంబ్లీలో ఎన్నికలకు నేను పోటీ చేసినప్పుడు కూడా సో నాకు ఏ పార్టీ సపోర్ట్ లేదు. సో కావాలని కొంతమంది ఏమేమో అంటున్నారు, బట్ అవి కాదు. నాకు ఎలాంటి పార్టీ సపోర్ట్ లేదు, నాకు నేనే అన్నీ చేసుకున్నాను అనమాట. సో అలా అవ్వడం ఎందుకు అని అంటే నాకు అంత సపోర్ట్ రావడం ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడమే. సో ఇప్పుడు చాలా మంది జనాలు నన్ను ఆ విధంగానే ఇష్టపడుతున్నారు. అంటే ఏదైనా పార్టీలో కనుక వెళ్తే అంత ఆదరణ ఉండదు అనుకుంటున్నారా? ఉండదు అనుకుంటున్నా. సో ఏమనుకుంటారంటే ఈమె కూడా అంతే,
ఏదో డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది అనేది కన్ఫర్మ్ అది. అంటే అలాంటి ఆరోపణలు ఇప్పుడున్నా కూడా వస్తాయి మీకు ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కూడా వస్తూనే ప్రచారంలోనే చాలా సంపాదించారని కూడా చాలా మంది చూస్తున్నాం మనం. అంటుంటారు నువ్వు నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది కదా. అవును. సో అంటే మీకు ఒక మాట అన్నారు అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మీకు చాలా డొనేషన్స్ వచ్చినప్పుడు ₹1 కూడా నేను తీసుకోను, నేను ఓడిపినా గెలిచినా కూడా ఈ డబ్బులను ప్రజలకే ఖర్చు పెడతానని చెప్పేసి కూడా అన్నారు. సో మీరు ఆ ప్రయత్నాలు చేశారా ఎన్నికలు అయిపోయిన తర్వాత? చేస్తూనే ఉన్నా. నేను అది కూడా చెప్పాను, నాకు వచ్చిన డబ్బులు ఎంపీగా వేస్తానని అప్పుడే చెప్పిన. నేను ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇంట్లో ఓడిపోయినా కానీ నేను ఎంపీగా చేస్తా అనేది చెప్పిన. సో నాకు నెక్స్ట్ ఎంపీగా నిలబడ్డప్పుడు దానికి ఖర్చులకు ఉంచుకొని మిగతాది నేను దీనికి చేస్తానని చాలాసార్లు చెప్పాను నేను. సో నాకు ఈ థంబ్నెయిల్స్ పెట్టినంత ఈజీగా డబ్బు అనేది రాదు. సో ఏముంటుంది, చేతిలో ఫోన్ ఉంటే టక్క ఏదో థంబ్నెయిల్ ఆ పక్కన ఓ సున్నాలు వెంచేస్తారు, అన్ని కోట్లు వచ్చినాయి అని చెప్తారు. సో ఆడ పెట్టినంత ఈజీగా డబ్బు అనేది రాదు. సో నాకు వచ్చింది ఒక డబ్బు, అక్కడ ఫేక్ ప్రచారాలు చాలా జరుగుతున్నాయి. నేను చెప్పిన నాకు వచ్చిన డబ్బు నేను చేస్తూనే ఉన్నా. అంటే మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది, దాంతోని ఏం రెవెన్యూ రావట్లేదా మీకు? యూట్యూబ్ ఛానల్ అంటే నాది ఎలక్షన్లో నిలబడ్డప్పుడే వచ్చింది అమౌంట్ అంతా. అంటే అంతకుముందు నాది ఎక్కువ అమౌంట్ రాలేదు. సో ప్రచారంలో వీడియోలు తీసి పెట్టే వాళ్ళు కూడా నాకు ఎవ్వరు లేకున్నారు. సో వేరే సెపరేట్గా ఒక వ్యక్తి ఉండి వీడియోస్ కంటిన్యూగా లైవ్స్ పెట్టింటే నాకు ఎక్కువ అమౌంటే వచ్చేదేమో. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తున్నా ఫుడ్ కుక్ చేయడం, అక్కడ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, దానికే జనాలు సరిపోలేదు, నా ఫ్యామిలీ వాళ్ళే సరిపోలేదు. సో సెపరేట్గా ఎక్కువ వీడియోస్ పెట్టేంత టైం లేకున్నది, ఎవరో ఒకరు వీడియోలు తీసిన ఫోన్కి పెడితే అవి పెట్టుకున్నంతే. ఇప్పుడు ఏమన్నా అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకంటే పార్లమెంట్లో కూడా పోటీ చేస్తా అంటున్నారు కాబట్టి ఆ కంటెంట్లు ఇప్పుడన్నా వాడుకోవడానికి అలాగే పిఎన్ కూడా పెట్టుకున్నట్టున్నారు. ఇంకా ఎవరైనా సెటప్ పెట్టుకున్నారా? ఇలా సెటప్ ఏం లేదు. సో నార్మల్గా నేను వీడియోస్ చేసుకుంటా అంతే.